పరిపాలన అంటే ఏం చెబుతామండి, పరిపాలనలో జగనన్న పరిపాలన అయితే బాగానే ఉంది. మరి ఈ పరిపాలనలో సామాన్య మానవుడికి అయితే ఏమి న్యాయం జరుగుతుందా? ఎందువల్లంటే ఇక అది ఎవరు చెప్పేది కాదు. జగనన్న ఉన్నంత సేపు దీనికి ఫుల్ సపోర్ట్ గా లేబర్ అనేవాడు బాగుపడ్డాడు, అంతే చేశాడు, నెంబర్ 1 గా బంగారంగా జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో ఉండోడు తింటనే కానీ లేనివాడిని పట్టించుకునే ప్రభుత్వం కాదు. ఏది సార్, ఏమి సూపర్ 6 ఎక్కడికి వచ్చినాయి సార్? ఏమి వచ్చినాయి పథకాలు? ఎంతసేపు ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవడం సరిపోతుంది కానీ సూపర్ 6 అనేది సరిగ్గా జరగలేమంట. అసలు ప్రజలకి సరైన అందటం లేదు. ఏదన్నా కానీ జగనన్న వస్తాడని ఎదురు చూస్తున్నాం. మహిళలు పడుతున్నారా? మహిళలు వాళ్ళే కొట్టుకొస్తున్నారుగా, వాళ్ళే కొట్టుకొస్తున్నారు. మాకు వద్దురా బాబు, ముర్రో తీసేసేద్దాం అంటున్నారు వాళ్ళే. ఎందుకు సార్? దేనివల్ల ఉపయోగం సార్? దానివల్ల ఉపయోగం ఉంది? దానివల్ల ఉపయోగం లేదు సార్. దానివల్ల ఉపయోగం లేదు. అయితే కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి, కొందరు జరుగుతున్నాయి, అందరికీ జరుగుతున్నాయి. మరి అది ఎక్కడ తేడా ఏంటి అనేది పరిపాలించే వాళ్ళకైతే తెలవాలి. సగం రాజకీయ నాయకులు, ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకుల చేతిలో కూడా ఉంటుంది. ఆ రాజకీయ నాయకుల చేతిలో కూడా ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ వరకు తెలిసినంత వరకు వాళ్ళు ఆయన ఉన్నప్పుడు అంత సామాన్య మానవుడికి అయితే ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. ఎక్కడికైనా సరే అని ఫీలింగ్స్, ఎవరి ఫీలింగ్స్ అలాగే అనుకో. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి కనుక్కోండి. ఆయన ఫీలింగ్స్ ఆయనకు ఉంటాయి. అలాగే ఇప్పుడు మా కల్చర్గా ఏంటంటే, ఎంతసేపు పెద్దోళ్ళే పరిపాలించుకున్న ఈ చేస్తున్నారు చెప్పేసి సామాన్యంగా ఇప్పుడు మాకుంది. మాకు ఇతర పిల్లలు అయితే ఒకరికే పడింది, ఇతర పడల. అది ఏంటంటే పడలేదు కదా సార్. మరి అదేమంటే ఒకరికే పడింది, ఇంకోటి ఏదో తేడా వచ్చింది అంటున్నారు. కానీ మేము ఎవరో చెప్పుకోలేము. ప్రూఫ్ సరిగ్గా లేమంటున్నారు. ప్రూఫ్ సరిగ్గా లేకపోతే ఒకళ్ళు రాకూడదుగా. అది అడిగినా కానీ ఇది ఏం చేస్తాం మరి? దాని మూలంగానేగా ఒకరికే వచ్చినాయి, ఇద్దరికే రాలా. ఈసారి కొత్త వాళ్ళు రావాలండి, మారాలి. సమస్య లేదు, దాంట్లో సమస్య లేదు. జగనన్న రావాలి, అసలు మావటం లేదు. పక్క సామాన్య మానవుడు బతకాలంటే అది గెట్టిన వాళ్ళు రకరకాలు చెబుతారులేండి. వాస్తవే సార్, కాదంటే అవకాశం లేదు. విధ్వంసం చేస్తున్నారని వాళ్ళు అనబోతే ఇంక బయట ఎవరంటారు? వాళ్ళేగా ఒకళ్ళొకళ్ళు వాళ్ళే విమర్శించుకుంటారు. ఎవరు వచ్చినా కానీ కొత్త మార్పు రావాలి సార్. ఎవరు వచ్చినా సరే కానీ కొత్త మార్పు అనేది రావాలండి. మార్పు అనేది రావాలంటే మరి కొత్త ప్రభుత్వం వస్తుందేమో. మరి ప్రజల్లో ఆల్రెడీ మార్పు చాలా వచ్చేసిందండి. ఆల్రెడీ ప్రజల్లో మార్పు అనేది సాధ్యం, అది వచ్చేసింది ఆల్రెడీ జనానికి తెలుసు సార్. జనానికి ఆల్రెడీ అర్థమైపోయింది ఏ ప్రభుత్వం వస్తుంది ఏంటి అనేది. ఆల్మోస్ట్ జనానికి అర్థమైపోయింది. ఒకళ్ళు చెప్పక్కర్లేదు, చేయక్కర్లేదు. ఇవాళ యూట్యూబ్ ఛానల్ తప్పైనా ఇంకోటి తప్పైనా ఏంటి జనం అంటే ఏంటి అనేది అందరికీ అర్థమైపోయింది. అది నెక్స్ట్ ఏంటి అనేది జనమే నిర్ణయిస్తారు.